నమ్మేవాళ్ళు ఇది నమ్మాలి. ఒకటి ఖాయం, ఏదున్నా సరే జిఎస్డిపిలో ఏదైతే మన దాన్ని ఏమంటారు మన ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం చూసుకున్నప్పుడు 3.5% మించి లోన్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ ముందుగా మనం తీసేసుకున్నా అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల కోట్లు ఉందనుకోండి, మనం 3% తీసుకోవాలి. 35,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలి. మనకు వచ్చే అర్హత అది. అదే 20 లక్షల కోట్లు ఉందనుకోండి, 60,000 కోట్లు 70,000 కోట్లు తీసుకుంటాం. వాస్తవంగా 3% ఉండేది. దాంట్లో కొన్ని దాన్ని ఏమంటారు ప్రోత్సాహకాలు ఇచ్చింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎట్లా అంటే మీరు ఎల్ఈడి బల్బులు ఎక్కువ కంప్లీట్ మెయింటైన్ చేస్తారు, దానికి మీకు ఒక 0.5%. అట్లాగే మీరు అదేది రీసర్వే చేస్తున్నారు, దానికి మీకు ఒక 0.5% అప్పు తీసుకోవడానికి. లేదంటే గనక ఈ మన స్మార్ట్ మీటర్లను తీసుకెళ్తున్నారు, దానికి ఎంత ప్రోత్సాహం, ఇట్లా ఒక దాన్ని ఏమంటారు బెనిఫిట్స్ ఇస్తున్నారు. అంటే ఇది చేస్తే మీకు ఇదనే ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అట్లా తీసుకునే అప్పు కారణంగా జగన్ టైంలో ఓ 0.5% ఎక్కువ తీసుకోవడానికి వచ్చింది అవకాశం. దాంతో పాటుగా కరోనా టైంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది కాబట్టి అప్పుడు ఒక 0.5% అప్పు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవి రెండు అధికారికంగా